పూజలు చేస్తుంటావు. మరి ఆ భగవంతుడు నువ్వు కోరుకున్న వరాన్ని ప్రసాదించాడా? ఆ భగవంతుడు నేను అడగకుండానే నాకు ఒక గొప్ప వరాన్ని ప్రసాదించాడండి. నిజంగానా? ఏ వరాన్ని ప్రసాదించాడు? అవునండి, తన హృదయపు కోవెల్లో నన్ను ఒక దేవతగా భావించుకొని నిత్యం నన్ను ఆరాధించే ఒక మంచి భర్తను, కన్న తల్లి కంటే ఎక్కువగా చూసుకునే 2 మరుదులను నా దేవుడు నాకు వరంగా ప్రసాదించాడండి. ఎన్ని నోములు లోచినా, ఎన్ని పూజలు చేసినా ఆ భగవంతుడి రుణం మాత్రం తీర్చుకోలేనండి. సరే కానీ సింహ నరసింహ ఏం చేస్తున్నారు? జాగింగ్కి వెళ్ళారండి. ఏమండి, ఇది చూడండి, మన సింహ నరసింహ పేర్లు ఫోటోలు పేపర్లో వేశారండి. ఈ రాష్ట్రానికి చెందిన 2 వ్యక్తులు సింహ ఐఏఎస్లోను, నరసింహ ఐపీఎస్లోను టాప్ ర్యాంక్ సాధించారు. అందుకు గాను మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆయన చేతుల మీదుగా వాళ్ళకి బహుమతి అందజేస్తున్నారని ఉందండి. చూడండి, సింహ నరసింహ మీ ఆశయాలకు ఎలా ఊపిరి పోస్తున్నారు. ఆ గొప్పతనం నాది కాదోయ్, నీదే. వాళ్ళని కంటికి రెప్పలా చూసుకుంటూ వాళ్ళ చదువు విషయంలో ఏ టయానికి ఏం కావాలో చూసుకుంది నువ్వు కదూ. ఈ గొప్పతనం నీదే. ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉందండి. ఈ ఆనంద సమయంలో నీకు ఒక మంచి బహుమతి ఇవ్వాలనుకుంటున్నాను. అయితే కళ్ళు మూసుకో. అలాగే. కళ్ళు మూసుకోవాలా? ఎందుకండి? బహుమతి కావాలంటే కళ్ళు మూసుకోవాలి. మరి నీ ఇష్టం. సరేలేండి. ఏవండి, ఈరోజు నేనే మీకు ఒక బహుమతి ఇస్తాను. బహుమత? నువ్వు నాకు ఇవ్వాలనుకున్నావా? ఏమి ఇవ్వాలనుకున్నావు? ఇవ్వు. అయితే మీరు కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకోవాలా? తప్పదంటావా? బహుమతి కావాలంటే తప్పదు. మరి కళ్ళు మూసుకోండి. సరే మరైతే. ఏవండి, ఏవండి, ఏమైందండి? ఒక్క బహుమతిని గొక్క తిప్పుకోకుండా ఎన్ని బహుమతులు ఇస్తావా అమ్మ దొంగ? అబ్బా వదలండి. నీ వెచ్చని కౌగిల్లో మైమరిచి ఎంత తప్పించినా నా కోరికలకు ఆకలి తిరగడం లేదు మేడం. ఈ మాటలకే తక్కువ లేదులేండి. రోజు రోజుకి మీలో చిలిపితనం ఎక్కువైపోతుందండి. వదలండి. ఈరోజు నువ్వు చాలా అందంగా ఉన్నావు. అంత అందంగా ఉన్నానా? నా కనుపాపంలో నుండి నీ ప్రతిరూపాన్ని సూటిగా చూడు. అప్పుడు నీకే అర్థమవుతుంది నువ్వు ఎంత అందంగా ఉన్నావు. లేదండి, నేను రోజు ఇలాగే ఉంటాను కదా. లేదు, ఈరోజు నీలో ఏదో కొత్తదనం కొట్టి వచ్చినట్టు కనిపిస్తుంది. ఎక్కడొచ్చిందబ్బా ఈ అందం? ఆయి చీరలో వచ్చిందేమో ఈ అందం. అబ్బా అదేమి లేదులేండి, వదలండి. కాదా? మరి ఒక్క నిమిషం, ఈ చీర విప్పితే తెలుస్తుంది ఈ చీర కట్టుకుంటే నీకు అందం వచ్చిందో లేక నీ వలన ఈ చీరకు అందం వచ్చిందో.